problems on trigonometry, the quadrant angles. Okay, quadrant angles మీద problems అన్నమాట మనకి. So let's see the first one. We have to solve sine of 4530 degrees. 4530 degrees. So దీనికి ఆప్షన్స్ ఇచ్చారు. Option A is half. Option B is minus half. Option C is root 3 by 2. Option D is minus root 3 by 2. So we need to solve this one. Ikkada funda, what is the funda in solving? Please understand one thing, that 360 degrees means one full rotation. So ఒక 360 degrees ఒక full rotation, మళ్ళీ 360 degrees కొట్టామనుకోండి, అప్పుడు 360 plus 360 అంటే 720 degrees. 720 degrees 2 rotations. ఇక్కడ 4530కి ఎన్ని రొటేషన్స్ అవుతున్నాయని చూసుకోవాలి. ఫస్ట్ అన్ని రొటేషన్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ మనం వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ డెఫినెట్లీ మనం చూద్దాం దీన్ని. 4530 డిగ్రీస్ని కాస్త నేను 360 into 10 డెఫినెట్గా వేయచ్చు. అంటే 3600. ఫస్ట్ 4530లోంచి 3600 అంటే 10 రొటేషన్స్ నేను సబ్ట్రాక్ట్ చేసేసుకుంటా. సో 0 ఇక్కడ 3, సో ఇక్కడ 15 minus 6 9, 930 వచ్చింది. 930 వరకు వెళ్ళింది. ఓకే, నా ఇక్కడ చూడండి 930 మనకి కరెక్టేనా? 930. సో ఇక్కడ సో 360 into 10 plus 930 ఇలా రాసుకోవచ్చు. 930 degrees గా రాసుకోవచ్చు. సో దీన్ని let us write this. Sine of 10 into 360 degrees plus 930 degrees. అంటే నేను 10 into 360కి ఆల్రెడీ I am completing 10 full rotations. ఓకే, తర్వాత ఇక్కడ 930 degreesలో ఇంకెన్ని ఫుల్ రొటేషన్స్ ఉన్నాయో చూడాలి. సో 930లోకి నేను చెప్పాను కదా 720కి 2 ఫుల్ రొటేషన్స్. సో 930 degrees minus 720 ఇది సాల్వ్ చేయండి. 0 1 2 10 వరకు వెళ్ళింది. ఓకే, నౌ ఇప్పుడు సో దీనిలో ఇంకో 2 రొటేషన్స్ వెళ్ళింది. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్, సో ఇది 2 rotations కూడా 10 plus 2, సో టోటల్ 12 rotations. 12 into 360 degrees plus 210 degrees. నో ఇంతవరకు వచ్చింది మన క్వశ్చన్. నౌ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు నేను 1 full rotation ప్రతిసారి ఫుల్ రొటేషన్ చేసినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒకటి, సైన్ ఆఫ్ 360 plus theta ఈజ్ సైన్ theta కదా. మరి సైన్ ఆఫ్ 720 plus theta ఏమవుతుంది? అంటే నేను ఆల్రెడీ 2 rotations కంప్లీట్ చేస్తున్నా. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్. మీకు అర్థమవుతుందో లేదో, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్. ఇట్ ఈస్ ఈవెన్ మల్టిపుల్స్ ఆఫ్ 90. సో అగైన్ ఐ విల్ గెట్ సైన్ థీటా. అంటే ఎన్ని రొటేషన్స్ చేసినా, ఎన్ని ఫుల్ రొటేషన్స్ చేసినా ఐ విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ క్వాడ్రంట్ కాబట్టి I will get back to sin theta. So లేకపోతే ఇలా చూడండి. సో విత్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ లెట్ us see. ఇప్పుడు సైన్ ఆఫ్ 360 plus theta వచ్చే సైన్ థీటా కదా, ఇది మీరు నమ్మారు. 720ని ఇలా రాసుకుందాం. సైన్ ఆఫ్ 360 plus theta అని రాద్దాం. 720ని 360 plus theta అని రాద్దాం. ఇంతవరకు థీటా ఇదే అనుకుందాం. సో సైన్ ఆఫ్ 360 plus theta is sin theta. అంటే సైన్ ఆఫ్ మళ్ళీ 360 plus theta వచ్చింది. I hope you got it. And again I get sin theta. So this is what I am telling.
ఇప్పుడు మీరు ఇలా 12 రొటేషన్స్ చేసిన యూ విల్ గెట్ బ్యాక్. ఇక్కడ మనకు తీటా ఏంటంటే 210. సో ఐ విల్ గెట్ ద ఆన్సర్ సైన్ ఆఫ్ 210 డిగ్రీస్ ఫస్ట్. ఇప్పుడు సైన్ ఆఫ్ 210 డిగ్రీస్ నేను ఎవాల్యుయేట్ చేస్తే సరిపోతుంది. ప్లీజ్ నోట్ ఇట్ అప్ టు హియర్. నేను 12 ఫుల్ రొటేషన్స్ చేస్తే మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో వస్తే సైన్ ఆల్ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఆర్ పాజిటివ్. నేను మళ్ళీ క్వాడ్రంట్ 1 లోకి వచ్చేసాను, ఫస్ట్ క్వాడ్రంట్ లోకి వచ్చేసాను. ఆల్ టీ రేషియోస్ ఆర్ పాజిటివ్. Completed, sir. Now we had to evaluate sine of 210 degrees. ఇది ఎలా evaluate చేద్దాం? So I'll rub it off. So here we go. Sine of 210 degrees మనం evaluate చేయాలి. సైన్ ఆఫ్ 210 ని నేను 180 కంటే ఎక్కువ కదా, సో సైన్ ఆఫ్ 180 ప్లస్ 30 గా రాసుకుంటారు. వాట్ ఈస్ సైన్ ఆఫ్ 180 ప్లస్ తీటా? మీరు వర్కౌట్ చేస్తుంటే దట్ ఈస్ మైనస్ సైన్ తీటా, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. మైనస్ సైన్ 30, రైట్? సైన్ 30 వాల్యూ హాఫ్, సో minus half is the answer. So the option B is the right answer. Hope you are clear with this. Clear, sir. Okay, good. Let's move on. So the next question, question number 2. Now, the question number 2 is sine of 120 degrees into cos of 150 degrees, cos of 150 degrees minus cos of 240 degrees into sine of 330 degrees, into sine of 330 degrees. Okay, we'll solve this. See, 120 is close to 90 కావచ్చు, 180 కావచ్చు, మన ఇష్టం, మనం ఎలాగైనా చేయొచ్చు. సో దీన్ని ఎలా రాసుకుంటారంటే సైన్ ఆఫ్ 180 డిగ్రీస్ మైనస్ 60, 180 మైనస్ 60గా రాసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ 150, దట్ ఈస్ 180 మైనస్ 30, కాస్ ఆఫ్ 180 మైనస్ 30. ఓకే, మైనస్ దీన్ని కాస్ ఆఫ్ 240 వచ్చేసి 270 క్లోజ్ గా ఉంది, సో విల్ రైట్ 270 మైనస్ 30 ఇంటూ సైన్ ఆఫ్ 360 మైనస్ 30. ఇప్పుడు మనకి క్వాడ్రంట్ యాంగిల్స్ మీరు చెక్ చేయండి. వాట్ ఈస్ సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా? సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఇస్ సైన్ థీటా, సో ఇట్ ఈస్ సైన్ 60. థీటా బదులు 60 ఉందన్నమాట, so sin 60. Next, cos of 180 minus theta, cosine in the second quadrant. 180 ante even multiples of 90, so it is minus cos 30. మీరు ఆ క్వాడ్రంట్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఇవి చేయగలుగుతామమ్మా. మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇట్ విల్ బి రియల్లీ డిఫికల్ట్ అదర్వైజ్. ప్లీజ్ ప్రాక్టీస్ దట్. మైనస్ కాస్ ఆఫ్ 270 మైనస్ థీటా అంటే 270 minus theta comes into third quadrant. Cosine is negative, so first negative sign పెడతాం. 270 is odd multiples of 90, so function changes minus sin 30 into sine of 360 minus theta is minus sin theta, so it is fourth quadrant minus sin 30. So this is how we have to evaluate
సో sin 60 వచ్చేసి √3/2. cos 30 is again √3/2 but with negative sign. ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ మనం ఫాలో అవుతున్నాం. మైనస్ ఆఫ్ మైనస్ వచ్చేసి ప్లస్. సో ఇటు మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఏముంటుంది, sin 30 అంటే హాఫ్ అండ్ అగైన్ sin 30 అంటే హాఫ్ వన్స్ అగైన్. సో ఇక్కడ మైనస్ √3 ఇంటూ √3 వచ్చేసి 3/2 ఇంటూ 2 4 మైనస్ 1/4. సో ఆన్సర్ వచ్చేసి మీకు వర్కౌట్ చేస్తే -1. ప్లీజ్ నోట్ ఇట్. మీరు నిన్న మొన్న చెప్పిన 2 వీడియోస్ వాట్ ఎవర్ క్వాడ్రెంట్స్ ఆర్ దేర్, ఆ వీడియోస్ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసి చూస్తేనే ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. అదర్వైజ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. వితౌట్ దిస్ మీరు ఫిజిక్స్ కూడా చేయలేరు, అది ప్రాబ్లం. వితౌట్ దిస్ ఐడియాస్ యూ కెనాట్ సాల్వ్ ఫిజిక్స్ ఆల్సో. Noted, sir. Very good. Now let's move on. Third question. If tan 35 degrees is equal to K, then the value of tan 145 degrees minus tan 125 degrees divided by 1 plus tan 145 degrees into tan 125 degrees. ఇది మనం సాల్వ్ చేయాలి. వాట్ వుడ్ బి దిస్ వాల్యూ? ఇప్పుడు మనం tan 35 వాల్యూ k అని ఇచ్చారు. ఓకే, సో వాట్ విల్ డూ? సో హియర్ వి గో. tan of 145 degrees అసలు ఎలా సాల్వ్ చేయాలి? tan 145 is like this. అంటే 35 వచ్చేటట్టుగా చేయాలి. దిస్ ఇస్ 180 మైనస్ థీటా గా రాద్దాం. tan of 180 మైనస్ 35 గా రాద్దాం. వాట్ ఈస్ tan of 180 మైనస్ థీటా? 145 అంటే 180 మైనస్ 35 గా రాయొచ్చు. సో వాట్ ఈస్ tan of 180 మైనస్ థీటా? దట్ ఈస్ మైనస్ tan థీటా అంటే నెగటివ్ సెకండ్ క్వాడ్రంట్కి వెళ్తుంది. సో మైనస్ tan 35 అంటే tan 35 k అని ఇచ్చారు కదా. సో లెట్స్ పుట్ మైనస్ k హియర్. అలాగే tan of 125 డిగ్రీ సాల్వ్ చేయాలి. దట్ ఈస్ tan of 90 ప్లస్ 35 గా రాస్తాను. tan of 90 plus theta is minus cot theta. So minus cot 35. ఎలా రాసాం దీన్ని? 90 is odd multiples of 90. 1 into 90 కాబట్టి ఫంక్షన్ చేంజెస్. సో cot గా మారుతుంది. tan పేరెంట్ ఫంక్షన్ సెకండ్ క్వాడ్రంట్, 90 plus theta అనే సెకండ్ క్వాడ్రంట్ పేరెంట్ ఫంక్షన్ వెళ్ళంగానే that goes to negative. Parent function tan వచ్చేసి negative second quadrant row, all silver teacups ప్రకారం. సో negative cot 35. cot 35 అంటే -1 tan 35 రాసుకోవచ్చు. cot 35 and tan 35 they are reciprocals to each other. సో -1/k. సో ఈ k ని ఈ వాల్యూస్ ఇక్కడ పెట్టేయడం అంతే మనం చేయాల్సిందే. సో ఇఫ్ ఐ ప్లగ్ ఇన్ tan 145 వాల్యూ మనకి -k వచ్చింది. ప్లగ్ ఇన్ దట్. అండ్ tan 125 వాల్యూ ఎంత వచ్చిందమ్మా? -1/k. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఎప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసి సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 ప్లస్ ఓకే, ఇక్కడ ఏమొచ్చింది?
minus k into minus 1 by k. So when we do that, so you have ఇక్కడ k 1 by k cancel పోయి ఇక్కడ 1 వస్తుంది, -1 into -1 1. సో ఇట్ ఈస్ ఇక్కడ పైన టాప్ లో మైనస్ కామన్ తీయండి, యూ గెట్ k plus 1 by k. సో డివైడెడ్ బై 1 plus 1. 1 plus 1 వచ్చేసి 2. సో ఇట్ ఈస్ half into negative half into k plus 1 by k, that is k square plus 1, right? K square plus 1 by k. So the answer will be for you negative of k square plus 1 whole divided by 2k. That's the required answer. Please note. Oh, I did a mistake, I think. Yeah, I did a mistake. Ikkada plus 1 by k ravali. I did a mistake here. Just a minute. Please wait. I did a mistake. Sign lo mistake chesanu nenu. So here we go. It's minus of minus plus అవుతుందమ్మా, నేను ఇది చూడలేదు, overlooked that. It's plus 1 by k here. So divided by ఇది 2 నే, ఇది కరెక్టే ఇంతవరకు. So what I get is 1 minus k square divided by 2k. That will be the answer. One minus k square divided by 2k. That will be the answer. Please note it. Noted, sir. I hope you got this one. Next question. Fourth one. Now if alpha comma beta are complementary angles, complementary angles అంటే ఏంటమ్మా, if the sum of the angles is 90 అంటే alpha plus beta value 90 అయితే they are called complementary angles. You have to remember this. Okay, alpha and beta are complementary angles. Then sine square 90 minus alpha plus sine square 90 minus beta is equal to, this was the question. Okay, so option A 0, option B 1, option C is -1, option D is 2. So ఇది ఇచ్చారు మనకి. So you have this funda, alpha plus beta is equal to
90 ఇది మనకు తెలిసింది. సో I can always write alpha is equal to 90 minus beta or beta is equal to 90 minus alpha. ఓకేనా? సో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో నో ఇష్యూస్. సో నేను 90 మైనస్ బీటాని ఆల్ఫాగా సబ్స్టిట్యూట్ చేస్తాను. సో లెట్ మీ సబ్స్టిట్యూట్ 90 minus beta as alpha. Okay, now how the question will turn up? So this becomes sin square alpha. ఒక్క చేంజే చేయాలి ఈ క్వశ్చన్లో, అది గుర్తుపెట్టుకోవాలి. రెండు చేంజెస్ చేస్తే ఉపయోగం లేదు. వాట్ ఈస్ sin 90 minus alpha? Cos alpha. Sin square 90 minus alpha కాబట్టి cos square alpha it is. So cos square alpha plus sin square alpha, which is equal to 1. So the option is option B, 1. Please note it. Noted, sir. Now we'll move on. Question number 5. Cos square 9 degrees plus cos square 18 degrees plus cos square 27 degrees, so on up to cos square 81 degrees is what we have to solve now. So here are the options. Option A 4, option B is 9/2, option C is 5, option D is 11/2. So here we go. ఇక్కడ మనం జాగ్రత్త మనం గమనించాల్సింది ఏంటంటే దీస్ ఆర్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 9. 9 2s 18, 9 3s 27, 9 9s 81. అంటే ఏమున్నాయి ఫుల్ టర్మ్స్ మనం రాద్దాం. సో దట్ విల్ హ్యావ్ the answer. First let's write the full terms. So cos square 9 plus cos square 18 plus cos square 27, 9 3s 27. Next time vastunnama 9 4s 36, right? 9 5s 45, 9 6s are 54. Okay, 9 7 63, 9 8 72, 9 9s 81. సో మనం ఫుల్ టర్మ్స్ మనం రాసాం. క్లియరా? ఇంతవరకు ఫస్ట్ పార్ట్ ఈస్ క్లియర్ ఎవ్రీవన్? Clear, sir. వీటన్నిటిలో మనకు తెలిసిన ట్రిగ్నోమెట్రీ రేషియో ఒకటి ఉంది, cos 45. cos 45 వాల్యూ ఇస్ 1/√2. దాని వరకు సాల్వ్ చేసి పెట్టుకుందాం. సో ఇట్ ఇస్ 1/√2 cos 45. స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, ఇంతవరకు స్క్వేర్ చేసి పెట్టుకోండి. నౌ లుక్ ఎట్ ద థింగ్స్ అబౌవ్ 45. ఇప్పుడు 54 ప్లస్ 36 వచ్చేసి 90. ఓకేనా? 54 ప్లస్ 36 ఇస్ 90. ఓకేనా? తెలిసిందా మనకి? సో 54 డిగ్రీస్ని 90 మైనస్ 36గా రాయొచ్చు కదా. సో లెట్స్ రైట్ ఇట్. సో cos స్క్వేర్ 54ని కాసేపు cos స్క్వేర్ ఆఫ్ 90 మైనస్ 36 డిగ్రీస్గా రాద్దాం. సో సిమిలర్లీ 63ని cos స్క్వేర్ ఆఫ్ 90 మైనస్ 27గా రాయొచ్చు. వై?
You see again, 63 plus 27 is 90 degrees కదా. 63ని 90 minus 27 రాద్దాం. అలాగే cos square 81 ని cos square of 90 minus 9 గా రాద్దాం. Okay, we have written everything. So this side will leave as it is. So ఇది cos square 36 plus cos square 27 plus cos square 18. Sir, Yes. sir, cos square 72 కి రాయలేదు. ఓ నేను ఎక్కడ మిస్ అయ్యాను? cos square 72 ఒకటి మిస్ అయినట్టుంది. 18 అది. ఇది cos square 72 ఎలా వస్తుందంటే cos square of 90 minus 18 గా రాయొచ్చు. Right, that factor I missed. Okay, fine, thank you. So cos square 9 degrees. Okay, ఇంతవరకు ఫైన్. So I hope I am fine. I missed the cos square 72. So that is 72 plus 18 is equal to 90 degrees. We missed that. So I missed it. Okay, fine. No, thanks for that. Now let's solve this. Now Madli Radha. So what we have is cos square 9 degrees plus cos square 18 degrees plus cos square 27 degrees plus cos square 36 degrees plus ఇక్కడ 1/√2 whole square అంటే half, దీని ఇట్లాగే ఉంచేయండి, ప్లస్ cos of 90 minus theta is sin theta, సో ఇక్కడ sin square 36 వస్తుంది, ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది sin square 27 ప్లస్ sin square 18 plus sin square 9. Clear? ఇంతవరకు క్లియరా? Yes, sir. Yes, sir. Fine. Now I will rub the top part. So we do something here. Actual experience వస్తే మీరు one step లో మీరు చేసేయగలుగుతారు. But you had to gain some experience on this, then it will be easy. So otherwise you can do it in ఈ స్టెప్ ఇంత ముందే చేసేయచ్చు మీరు, సో దట్ you need some experience, some idea. ఓకే, ఎలా చేస్తాం అనే దానికి ఇది మైండ్లోనే ఈ స్టెప్స్ అని మీరు చేసేయగలుగుతారు. cos square 9 plus sin square 9 ఒక దగ్గర రాయండి. సో you have cos square 9 plus sin square 9. You write it at one place. Similarly you write cos square 18 plus sin square 18 at one place. Sin square 18 plus cos square 18 at one place. Now you have another one, cos square 27 plus sin square 27. Cos square 27 plus sin square 27. What else we have? 36. Cos square 36 plus sin square 36. Any other thing? Only one more term, that is half. Right? ఈ half ఒక్కటే మిగిలింది. Plus half. Now what is cos square 9 plus sin square 9? That is sin square theta plus cos square theta, that is equal to 1. So these two terms will couple to 1. And again sin square 18 plus cos square 18, that is again 1. Cos square 27 plus sin square 27, that is again 1. And cos square 36 plus sin square 36, that is again 1, plus half. So what is 1 plus 1 plus 1 plus 1? That is 4. 4 plus half. So that is 9.5. So that's the required answer. That's the required answer. Please note it.
Noted, sir. Very good. Very good. Now, go ahead. One more question. So, tan 1 degree into tan 2 degrees into tan 3 degrees into tan 4 degrees, so on up to tan 89 degrees. So ఇక్కడ మన full terms రాయాల్సిన అవసరం లేదు. I'll tell you the logic how to do. So ఇక్కడ the answer I'll tell you. Answer well before I'll tell you it is 1. So the answer is 1 anyway. I'll tell you how to handle this. So ఇక్కడ మనం ఏం చేయాలంటే it's up to 89 terms. Please understand 89. ఇక్కడ మనకి we get tan 1 into tan 2. You write first 4 terms, tan 3 into tan 4 as usual. And now in the middle, you get tan 45, right? Total how many terms? Please count. It is 89. So out of 89, one term is tan 45. After this, you have tan 46, right? Like, and it's so on. And I will get tan 85, tan 86, tan 87, tan 88, tan 89. Okay, all these terms are there. ఈ అన్ని terms ఉన్నాయి. ఇక్కడ tan pi దాకా రాద్దాం. tan pi. What is tan 45? దీని వాల్యూ 1. ఓకేనా? ఇది ఫిక్స్ చేసేద్దాం. So this term is nowhere in the picture now. ఇప్పుడు ఉన్నది exactly how many terms? You have 88 terms. So 89 లో ఒక term వచ్చేసి 1. tan 45 term 1. So next. Now let's write tan 1 into tan 2 into tan 3 into tan 4 into problem. So here you have tan of 86. 86 is 90 minus 4. Similarly 87 tan of 90 minus 3. Similarly 88 tan of 90 minus 2 degrees. Similarly tan 89 tan of 90 degrees minus 1 degree. So what is tan 90 minus theta? Tan of 90 minus theta is cot theta. But you all know that cot theta is 1 by tan theta. This also you know. So this funda, using this funda, we are going to solve the problem. So it is tan 1 into tan 2 into tan 3. ఇంతవరకు రాస్తాను. So that is sufficient. So on. ఇక్కడ tan of 90 minus 3 అంటే cot 3 into cot 2 into cot 1. You have to know one more thing. What is the product of tan theta and cot theta? Tan theta into cot theta is 1. ఎందుకని cot theta is 1 by tan theta? Because you know tan theta into 1 by tan theta. Cot theta is 1 by tan theta. Tan theta into 1 by tan theta, both will cancel to 1. So here cot 3 tan 3, cot 2 tan 2, cot 1 tan 1. ఇలా pairwise they will cancel each other pairwise to give you the answer 1. అంటే ఇక్కడ మనకి tan 44 కి if you take it up to tan 44, you will get somewhere cot 44. This tan 44 cot 44 will get cancelled together. Entire terms will cancel each other pairwise to give you the answer 1.
I hope I'm clear. Please note. Clear, sir. Clear. Okay. So I think we are going to get a timeout. We'll come back once again. Yeah, I think we'll close today. Then sufficient, Amma. We'll close today. I will solve some more problems, very nice problems tomorrow, and we'll see. Some more problems are there. So I will tell you about, if possible, I'll tell you about radian measure also. So we'll solve those problems. So yeah, I have numerous number of problems here. What I have is numerous number of problems are there. Okay, we'll solve tomorrow. We'll meet tomorrow. This is sufficient, and up to this point, I will post the video. Okay, thank you all. Already it's 7:45 around, I think. Yeah, around 7:41, 7:45. Even I had to get ready for office. We'll see. Okay, bye. See you all. Okay, sir. Okay. Thank you, sir. Okay, all right.